రాష్ట్ర వ్యాప్త బంద్లో భాగంగా మంగళగిరిలో మెడికల్ షాపులు బంద్ పాటించాయి. ఈ సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు రాజేంద్ర, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఆల్ ఇండియా మెడికల్ షాపుల అసోసియేషన్ తీర్మానం మేరకి ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకి ఈరోజు మంగళగిరిలో కూడా మెడికల్ షాపులు బంద్ చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ప్రధానంగా మా డిమాండ్లు ఏంటంటే అధిక డిస్కౌంట్లు ఇచ్చి ప్రతి చిన్న కెమిస్ట్ని కూడా దెబ్బతీసే విధంగా కొన్ని కార్పొరేట్ సంస్థలు అధిక డిస్కౌంట్లు ఇచ్చి దాని గురించి ఒకటి, రెండోది నకిలీ మందులు ఒకటి బాగా విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. దాన్ని అరికట్టడం, ఆన్లైన్ మెడికల్ ఒకటి దాన్ని తక్షణమే ఆపాలని చెప్పేసి గవర్నమెంట్కి మెమరాండం ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు వరకు కూడా గవర్నమెంట్ దీని మీద ఏమీ చర్యలు తీసుకోలేదు. ఆన్లైన్లో నార్కోటిక్ డ్రగ్స్ కానీ కొన్ని డ్రగ్స్ మాకే కొన్ని నిబంధనలు ఉన్నాయి, అవి ఏమీ పట్టించుకోకుండా ఆర్డర్ చేయగానే విచ్చలవిడిగా జనాలకి ఆ మందులు అమ్మటం వల్ల జనం కూడా ఇబ్బందులు పాలవటం కూడా జరుగుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆల్ ఇండియా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు మంగళగిరిలో కూడా మేము బంద్ చేయిస్తున్నాము. ఇది మంగళగిరి మెడికల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు దేశవ్యాప్తంగా ఆన్లైన్ విక్రయాలకు వ్యతిరేకంగా సమ్మె చేయమని పిలుపునిచ్చారు. వాళ్ళతో సంఘీభావంగా మేము చేస్తున్నాం. మా డిమాండ్లు ఆన్లైన్ వ్యాపారాన్ని అరికట్టాలి, ప్రజలకు మంచి నకిలీ మందులు లేకుండా మంచి మందులు సరఫరా చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఆన్లైన్ వ్యాపారం వల్ల మా వ్యాపారాలను దెబ్బతింది. ఈ రంగంలో ఉన్న 12,40,000 మంది దేశవ్యాప్తంగా ఇబ్బంది పడుతున్నారు. అవి అరికెట్టి మా కోరికలు డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నాం. ది మంగళగిరి మెడికల్ అసోసియేషన్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ద్వారా మా విన్నపాన్ని మన్నించి ఈ రోజున ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ తరఫున 12,50,000 మంది ఈ అసోసియేషన్లో ఉన్నారు. మా డిమాండ్ల మేరకు ఈ రోజున 20 మే 2026 బుధవారం ఈరోజు బంద్ పిలుపు మేరకు మంగళగిరిలో కూడా మా అసోసియేషన్ నుండి అందరి సంఘీభావం తెలుపుతూ ఈరోజు బంద్కి పిలుపునిచ్చాము. అందరూ పార్టిసిపేట్ చేశాము. మా డిమాండ్స్ ఏంటంటే అధిక డిస్కౌంట్ల వల్ల సామాన్య ప్రజలకి అందాల్సిన మెడిసిన్స్ సరిగా అందకపోవటము, ఆన్లైన్ వ్యాపారం వల్ల మా మెడికల్ షాపుల వాళ్ళకి చాలా వరకు దెబ్బతిన్నది. అమ్మకూడని మెడిసిన్స్ కూడా మా షాపు తరపున అమ్మాలంటేనేమో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం మేము ఫాలో అవ్వాల్సి వస్తుంది. అదే కస్టమర్ ఆన్లైన్లో కనుక ఆర్డర్ పెడితే ఏమీ ఇబ్బంది లేకుండా డైరెక్ట్ ఎన్ని కావాలంటే అన్ని వచ్చేస్తున్నాయి. అట్లాంటివన్నీ అరికట్టాలనే ఉద్దేశంతో ఈ రోజున ఆల్ ఇండియా వైడ్ మా మెడికల్ అసోసియేషన్ తరఫున బంద్కి పిలుపునిచ్చాము.